శాంతి శాంతి ఏంటమ్మా? స్కూల్కి టైం అయింది, రెడీ అయ్యావా? రోజు ఇలానే లేట్ చేస్తున్నావు. అయిపోయిందమ్మా. నీకోసం ప్రఫుల్ వెయిట్ చేస్తున్నాడు, త్వరగా వెళ్ళమ్మా. ఓకే అమ్మా, వెళ్తున్నా, బాయ్. హాయ్. హాయ్. ఏంటి మేడం గారికి ఈ మధ్య లేట్ అవుతుంది రావడానికి? మీదేముంది సార్, ఫ్రెష్ అయ్యి డ్రెస్ వేసుకొని వచ్చేస్తారు. కానీ నేను ఫ్రెష్ అప్ అవ్వాలి, డ్రెస్ వేసుకోవాలి, జడేసుకోవాలి, అమ్మకి హెల్ప్ చేయాలి, తినాలి, అప్పుడు రావాలి. అబ్బచ్చా. నిజం ప్రఫుల్. ఏంటి మరి ఈరోజు ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యావా? ఎగ్జామ్ ఏముందిలే, అదేమన్నా ఐఏఎస్ ఎగ్జామా? ఏదో ఒకటి రాసేస్తే సరే. అందుకే కదా కలెక్టర్ గారు ఫస్ట్ వస్తూ ఉంటారు. ఏదో అప్పుడప్పుడు. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? బాగానే ఉన్నాను. కానీ ఏంటి ఎగ్జామ్ అయిన తర్వాత ఒక్కసారి కూడా ఇంటికి రాలేదు, కాల్ లేదు, మెసేజ్ లేదు. సారీ శాంతి. నువ్వు అసలు నా ఫ్రెండేనా? ఏమైందంటే అమ్మమ్మకి హెల్త్ బాగాలేదంటే అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాను శాంతి. హాలిడేస్ కదా, అక్కడే ఉండిపోయాను. ఇంకా ఫోన్ అంటావా, అక్కడ సిగ్నలే లేదు. ఇప్పుడు ఎలా ఉంది అమ్మమ్మకి? నో షీస్ ఫైన్. అవునా? నువ్వు ఇన్ని డేస్ లేనప్పుడు పిచ్చా బోర్ ఫీల్ అయినో తెలుసా? నేను నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను శాంతి. నేను కూడా నీకు విషయం చెప్పడానికి వెయిట్ చేస్తున్నాను ప్రబల్. అవునా? చెప్పు మరి. లేదు, నువ్వు చెప్పు. ఫస్ట్ నువ్వు చెప్పు. లేదు, నువ్వు ఫస్ట్ చెప్పు. లేదు, ఫస్ట్ నువ్వే చెప్పు. నువ్వు చెప్పు. కాదు, లేడీస్ ఫస్ట్. చెప్తాను, 1 సెకండ్. వాట్ ఈస్ దిస్ శాంతి? నువ్వు చెప్పాలనుకుంటుంది. అవును ప్రబల్, అది నీకోసమే ఆ కాలేజ్లో అప్లై చేశాను. అది చాలా మంచి కాలేజ్. అక్కడ చదివితే నువ్వు బాగా సెటిల్ అవుతావు, నీ ఫ్యూచర్ లైఫ్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ శాంతి, నువ్వెంత మంచిదానివి. థ్యాంక్స్ ఒక్కటే సరిపోదు, నాకు చాక్లెట్ కూడా కావాలి. ఓకే, ఇస్తా, తప్పకుండా ఏదో చెప్తాను, చెప్పవా? ఐ లవ్ యూ శాంతి, ఐ లవ్ యూ సో మచ్. నీకో మ్యాటర్ చెప్పాలి. ఏంటది? చెప్పు. అది ప్రపోజ్ ఉన్నాడు కదా, వాడు నాకు ప్రపోజ్ చేశాడు అక్క. అవునా? మరి నువ్వేం చెప్పావు? నీకు తెలుసు కదా అక్క, చిన్నప్పటి నుంచి ఇద్దరం కలిసి చదువుకున్నాం. వాడు మంచోడు కూడా, వాడు అంటే ఇష్టమే. కానీ అంతవరకు సరే, మరి ప్రేమ సంగతి ఏంటి? అదే అక్క, ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాడు అంటే ఇష్టమే కానీ. సరే, నీకు ఒక ప్రేమ కథ చెప్తాను, విను. మది మోసే మౌనాన్ని పొమ్మందాం, మధురాగం పిలిచేనే నే మురిసాలే, ఎదలోనే ఏనాడు
చూసా నీ రూపం అంతేలే వింతేలే నీ మాయేలే ఏదో మాయ చేసా నువ్వే నేననిపించా కొనుకే కరువైనది ఏంటో భారమైనది పూరించే వలపు నిత్యమై ఊహించే తలపు సత్యమై ఏ మాయో చేసావో నా రింగిలో పూసిన వెన్నెలై నా లోకం నీవయావులే ఏ మాయో చేసావో మది మోసే మౌనాన్ని పొమ్మందాం మధురాగం పిలిచేని నీ మురిసాలే ఏమైందో తెలియదు. ఆ అబ్బాయి అమ్మాయిని అవాయిడ్ చేయడం మొదలుపెట్టాడు. ఏంటి ఇలా చేస్తున్నావు అని అడిగితే నాకు నచ్చటం లేదు, నా లైఫ్ ఇది కాదు, నాకు వేరే ప్లాన్ ఉంది అని అన్నాడు. అవునా? వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు అక్క? ఆ అబ్బాయి ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో తెలియదు. ఆ అమ్మాయి అయితే సమాధానం తెలియని ఒక ప్రశ్నలా మారి జరిగిన దానికి బాధపడుతూ తన బాధని ఎవరికి చెప్పుకోవాలో తెలియక తన చెల్లికి తన ప్రేమ కథను కథలా చెప్తూ ఏడుస్తూ ఉంటుంది. అంటే ఇప్పటివరకు నువ్వు చెప్పింది? అవును, నా లవ్ స్టోరీని. సారీ అక్క. చూడు శాంతి, ఈ ఏజ్లో నీలాగే అందరికీ అనిపిస్తుంది, కానీ ఇప్పుడు మనది చదువుకునే వయసే కానీ ఒకరిని ప్రేమించే వయసు కాదు. ప్రేమించడం, ప్రేమించి పెళ్లి చేసుకోవడం గురించి ఆలోచించే వయసు అస్సలే కాదు.